న్యూట్రల్లో అయితే మనం డైరెక్ట్గా లైట్ వెళ్తుంది లైట్గా. ఇది హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు సివిల్ వాక్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇదిగోండి, ఇది మనకి ప్లగ్ బాక్స్ అనమాట. అలాగే SS అంటారు వీటిని. 16 amps మోడల్. ఇది మనం ఎక్కడైనా వర్క్ చేసేటప్పుడు వైర్ అనేది కనెక్షన్ దూరంగా ఉన్నప్పుడు ఇలాంటి దాన్ని మనం ఎక్స్టెన్షన్ బాక్స్గా యూస్ చేసుకోవచ్చు. ఎవరైనా మేడ మీద పడుకుంటారు నైట్ టైం, ఎండాకాలం కాబట్టి వాళ్ళు కూడా ఇలాంటి ప్లగ్ బాక్స్ అయితే యూస్ చేసుకొని అయితే కింద మన ప్లగ్లో పాయింట్లో పెట్టుకొని అయితే పైనకి అయితే తీసుకొని వచ్చి వాడుకోవచ్చు అనమాట. దీని వెనకాల లూపింగ్ అనేది ఏ విధంగా ఇవ్వాలి దాని గురించి అనమాట ఈరోజు టాపిక్. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో అనేస్తే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో అనేస్తే లైక్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనకి ఇదిగోండి బాక్స్ తీసుకున్నాను. ఇదిగోండి నేనైతే ఫస్ట్ వైర్ దీంట్లో అయితే లాక్కున్నాను అనమాట. ముందుగానే ఇలా పెట్టుకున్నాను. ఇది వచ్చి మనకి 2 కోర్ వైరు. ఈ వైర్ సైజ్ వచ్చి 2.5 mm స్క్వేర్ అనమాట. నేను పక్కన పెట్టుకుందాం. మనకి ప్లగ్ బాక్స్ వాటికి 1.5 ఫ్యాన్లకి వాటికైతే సరిపోతుంది. నేను మిషన్లో కూడా వాడుకోవాలని 2.5 అయితే తీసుకున్నాను. ఇలాంటిది కానీ తీసుకుంటే మనకి ఏమవుతుందంటే నీళ్ళలో పడినా కూడా ఏం కాదు మనకి. అందుకోసం నేను తీసుకున్నాను. పక్కన పెట్టుకుందాం. దీన్ని అయితే మొత్తం కూడా తీసుకోవాలి. 6 స్క్రూలు అయితే అంటే పైన 3 కింద 3 తీసుకుందాం. వీటిల్లో నాకు నచ్చని విషయం ఏంటంటే వీళ్ళు ఇచ్చిన ఇండికేటర్లు ఏదైతే ఉన్నాయో ఇది చాలా తక్కువగా ఇచ్చున్నారు. ఇది చూడండి, ఒకసారి ఓపెన్ చేసి దీన్ని తీయగానే ఇవన్నీ ఇరిగిపోతున్నాయి. కంపెనీ కొద్దిగా అయితే దీంట్లో మంచిగా తీసుకుంటే సరే. ఓకే, ఇప్పుడు నేను దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇండికేటర్లు మీకు నార్మల్గా ఇస్తాను. ఇండికేటర్లు కూడా ఎక్కడ ఇవ్వాలో కూడా చూపిస్తాను. ఇండికేటర్లు కొన్ని తెగాయి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఇక్కడ టచ్ అవుతాయి. 2 టచ్ అయ్యాయంటే స్పార్క్ వచ్చి ఈ లైట్ అయితే టోటల్గా ఇక్కడైతే కాలిపోద్ది. దానికన్నా ఇది పక్కన పెట్టడం బెస్ట్. నీకు నేను ఎలా ఇవ్వాలో కూడా చూపిస్తాను. ఈ కంపెనీ కొద్దిగా మంచి క్వాలిటీగా ఇచ్చుంటే పోయింది ఇండికేటర్ల వరకు. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, మీరు బాగా గమనించినట్టయితే ఇదిగోండి ఇక్కడ L అని ఉంది. ఇది లైన్ అని అనమాట అర్థం. ఇది N అనేది న్యూట్రల్. ఇక్కడ L1 అని ఉంది చూడండి. ఇక్కడ L అని ఉంది. L1 అనే దగ్గర మనం ఏంటంటే డైరెక్ట్ ఫేస్ అయితే ఇవ్వాలన్నమాట. అంటే డైరెక్ట్ మన ప్లగ్లో నుంచి వస్తుంది కదా, ఆ సప్లై దీనికైతే ఇవ్వాలి. ఆ తర్వాత దీన్ని ఇచ్చి దీనికి ఇస్తే ఇప్పుడు ఈ స్విచ్ ఆన్ చేస్తే దీంట్లో సాకెట్లోకి అయితే కరెంట్ అయితే వస్తుంది అనమాట. అలాగైతే దీన్ని లూపింగ్ ఇచ్చుకోవాలి. దీన్ని 1 స్క్వేర్ అయినా ఇచ్చుకోవచ్చు. లోపల వైరింగ్ 1.5 అయినా ఇచ్చుకోవచ్చు. మన 2.5 mm మనం యూజ్ చేసినప్పటికీ మన వైరు లోపల లూపింగ్కి సరిపోతుంది. వోల్టేజ్ మనకి సరిపోతుంది అనమాట. లాంగ్ మీద ఏంటంటే మనకి వోల్టేజ్ డ్రాపింగ్ అలాగే హీట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటాయి. ఇక్కడ దగ్గరలో అంత ఏమి ఉండదు. నా దగ్గర అయితే 2 స్క్వేర్ అయితే ఉంది వైరు. మీరు 1.5 ఉన్నా అయితే లూపింగ్ ఇచ్చుకోండి. ముందరగా న్యూట్రల్ అయితే కామన్ చేద్దాం. ఈ న్యూట్రల్లో మన వైర్ని ఇంతవరకు కట్ చేసుకొని దీని నుంచి అయితే మన న్యూట్రల్ దీనికైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ వరకు ఎక్స్ట్రా పెట్టుకొని దీన్ని స్లీవ్ తీసి దీంట్లో కలుపుకోవాల్సి ఉంటుంది. మీకు చూపిస్తాను ఇప్పుడు. మనకి ఇది బ్లూ కలర్ వైరు. నేనైతే బ్లాక్ టేప్ అయితే వేసాను, ఎందుకంటే మీరు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కన్ఫ్యూజ్ అవుతారని. అందుకోసం ముందు దానికి ఇక్కడి నుంచి అయితే దీనికైతే ఇవ్వాలి. ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీనికైతే ఇచ్చాం స్క్రూ ఫిట్టింగ్ వేసి. దీన్ని కూడా మనం లూజ్ చేసుకొని దీనికైతే మనం డైరెక్ట్ ప్లగ్లో నుంచి వస్తుంది కదా నోట్లు, దీన్ని 2 కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం దీన్ని ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను వినండి. ఇప్పుడు మనం డైరెక్ట్ నోట్లు కామన్ చేసాం. నార్మల్గా ఈ ఇండికేటర్లు ఇవ్వాలనుకున్నప్పుడు 2 పీసులు ఉంటాయి చూడండి ఇండికేటర్లు. దీంట్లో ఒకటైతే ఊడిపోయింది. ఇదిగోండి ఇక్కడ 2 ఉన్నాయి పీసులు కనిపిస్తున్నాయి. ఈ 2 పీసుల్లో ఒకటైతే ఈ న్యూట్రల్లో కలిపి దీంట్లో పెట్టాల్సి ఉంటుంది. ఇంకో పీస్ వచ్చి ఈ స్విచ్ కంట్రోల్లో ఇక్కడైనా ఇచ్చినా సరిపోతుంది, ఇక్కడైనా ఇవ్వచ్చు అనమాట. అలా అయితే దీన్ని యూజ్ చేయాలి. అది ఒకటే మనకు అది కొద్దిగా ప్రాబ్లంలో ఉన్నాయి కాబట్టి ఎందుకని చెప్పి నేను వదిలేస్తున్నాను. అందుకోసం డైరెక్ట్గా అయితే న్యూట్రల్ దీనికైతే ఇచ్చేస్తున్నాను. దీనికైతే మనం ఇచ్చేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఇది లూపింగ్ అయితే డైరెక్ట్ అయితే మనం నోట్లు అయితే ఇచ్చేసుకున్నాం. నోట్లు ఎప్పుడు కూడా మన స్విచ్ కంట్రోల్లో ఉండకూడదు, ఎందుకంటే నోట్లు డైరెక్ట్ ఉండాలి. ఫేస్ మాత్రం స్విచ్ కంట్రోల్లో ఉండాలి. నోట్లు స్విచ్ కంట్రోల్ వచ్చిన డైరెక్ట్ ఫేస్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఫేస్ కంట్రోల్. ఈ ఫేస్ కంట్రోల్ మనం ఏం చేయాలంటే దీనికైతే లూపింగ్ ఇచ్చుకుంటాం. బాగా గమనించండి. మనం దీనికి ఎలా అయితే ఇచ్చామో దీని సెగ్మెంట్ నుంచి దీని నుంచి మనం దీనికైతే కలిపేసుకోవాలి. ఇది నేనైతే రెడ్ టేప్ అయితే నా దగ్గర లేదు, అందుకోసం బ్లూ అనేది ఫేస్ అనేది రెడ్ అనుకోండి. 2 మీకు క్లారిటీగా ఉంటుంది. ఇక్కడికైతే కట్ చేసుకొని మనం దీనిలో అయితే లూపింగ్ ఇచ్చుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, దీన్ని అయితే మనం ఎక్కడైతే ఇచ్చాం దీన్ని బాగా ఎలా అయితే తిప్పుకోవాలి. ఇంత పొడుగునైతే పెట్టకూడదు. ఎంత పొడుగును పెడితే వద్దంటే ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైనా మనకి ఇది న్యూట్రల్కి అలా డైరెక్ట్ ఫేస్ అయ్యేటట్టు ఉంటుంది. అందుకోసం మనం కరెక్ట్గా మనకి ఇది ఎంత ఉందో అందుకని కట్ చేసుకున్నామంటే దీంట్లో కరెక్ట్గా సరిపోతుంది. దీంట్లోకి ఇదిగోండి ఇలాగా అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఈ స్క్రూను మనం నీట్గా తీసేసి దీంట్లో అయితే పెట్టేసుకోవాలి.
ఎప్పుడు కూడా ఈ టైట్ లూజ్ అయితే పెట్టుకోకూడదండి, ఫుల్ టైట్ మీద అయితే ఉండాలి. మనం ఎక్స్ట్రా ఏమైనా చిన్న చిన్న పీసులు వస్తే ఇవన్నీ ఇలా అది వేసుకోవాలన్నమాట. ఇది ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. న్యూట్రల్ కామన్ చేసాం. మనం ఇచ్చిన ఫేసు ఈ 2 స్విచ్లకి కంట్రోల్ మనకి సప్లై రావాలి కాబట్టి కింద పక్క అయితే ఇచ్చాం. ఇప్పుడు మన స్విచ్ కంట్రోల్ స్విచ్ చేస్తే ఈ సాకెట్లోకి రావాలి కాబట్టి ఇదిగో 1 అని ఉంది కదా, ఇక్కడ నుంచి మనం దీనికైతే మనం లూపింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి దీనికైతే లూపింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడికైతే కట్ చేసుకోవాలి. మీకు వీటికి ఎర్త్ పాయింట్ కూడా కావాలనుకుంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఈ పైన ఉన్నాయి కదా హెడ్, ఈ హెడ్కి అయితే మనం ఎర్త్లో అయితే కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. మీకు తర్వాత వీడియోలో మనకి మన ఛానల్లో ప్రాపర్గా ఇంటికి ఎర్త్ ఎలా వేసుకోవాలనేది దాని గురించి కూడా వీడియో చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, దాన్ని బట్టి మనం వీడియో అయితే మీకు చేసి కంపల్సరీ అయితే చేసి చూపిస్తాను. ఈ మధ్యకాలంలో ఎర్త్ అనేది ప్రాపర్గా వేసుకోవట్లేదు, చాలా సమస్యలు అయితే వస్తున్నాయి. మీకు ఎంత లూపింగ్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇదిగోండి ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడైతే సప్లై అయితే ఇచ్చామన్నమాట దీనికి. ఇదిగోండి, ఇది డైరెక్ట్ ఫేసు. దీంట్లో నుంచి అయితే ఇప్పుడు సప్లై వస్తుంది. ఇదిగోండి, కనిపిస్తుందా ఎలా వస్తుందో? ఇదిగోండి, ఇది పై పక్క రాదు మనకి. ఇప్పుడు నేను స్విచ్ ఆన్ చేస్తేనే వస్తుంది. ఇదిగోండి, దీనికి కూడా అంతే, స్విచ్ ఆన్ చేస్తేనే మనకి దీంట్లో నుంచి సప్లై దీనికి వస్తుంది. ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇది డైరెక్ట్ మనకి అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇది మన స్విచ్ కంట్రోల్ అనమాట, దీనికైతే వస్తుంది. స్విచ్ ఆపితే రాదు. అట్లాగా సేమ్ ఇండికేటర్ కూడా మనం బాగుంటే ఇచ్చేస్తే మన స్విచ్ ఆన్ చేసినప్పుడు ఇండికేటర్ కూడా వెలుగుతుంది అనమాట. అందుకోసం ఇంకేం లేదు. ఈ న్యూట్రల్లో మాత్రం మనకి ఖచ్చితంగా అయితే మీకు చూపిస్తాను. ఇదండి, ఇప్పుడు మన నోట్లో కరెక్ట్గా ఇచ్చాం కదా, ఇక్కడ ఇది పల్లెటూరు. ఈ పల్లెటూరులో ఏంటంటే సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కువ ఉంటాయి. మీ ఇళ్ళల్లో కూడా గమనించుంటారు. ఇదిగోండి, దీన్ని గమనిస్తున్నారా? ఈ న్యూట్రల్లో అయితే మనం డైరెక్ట్గా లైట్ వెలుగుతుంది లైట్గా. ఇది ఇండక్షన్ అంటారు. మనకి న్యూట్రల్ అక్కడ ఎక్కడైతే స్తంభం అయితే ఉంటుందో అది ట్రాన్స్ఫార్మర్, ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర అయితే న్యూట్రల్ సరిగ్గా అందిలేనప్పుడు రిటర్న్ సప్లైస్ అంటారనమాట దీన్ని. ఈ రిటర్న్ సప్లై మనం తాకామంటే దీన్ని వదలదు. ఇప్పుడు లైట్గా అయితే జిల్ అని కొట్టద్ది. నేను ఒకరోజు నైట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇంట్లో ఎల్ఈడి లైట్స్ అవన్నీ కూడా స్విచ్ ఆపినా కూడా బ్లింకింగ్ అవుతుంది. అందుకోసం నేను వెళ్ళి అది కటింగ్ బ్లేడ్ తీసుకోపోయి నేనైతే 10 బకెట్లు నీళ్లు పొలాయిలో పట్టి అయితే ఎర్తింగ్లో అయితే పోసాను. డైరెక్ట్గా అయితే తాకవాకండి, మీకు చెప్తున్నాను. ఎర్తింగ్ అయితే ఒకటి ఉంటుంది అనమాట కింద భూమిలో, దాన్ని తాకవాకండి. సేమ్ దీనికన్నా డార్క్ మనకు డైరెక్ట్ సప్లై ఇప్పుడు దీనికి ఎలా వస్తుంది అలా అయితే వస్తుంది. దానికి నేను టెస్టర్ బెస్ట్ చెక్ చేసి ఆ తర్వాత నీళ్లు పోసి 10 బకెట్ల తర్వాత అయితే వోల్టేజ్ అయితే తగ్గింది అనమాట న్యూట్రల్లో. ఇప్పుడు మళ్ళీ ఎండలు మళ్ళీ ముదిరాయి, కొద్దిగా ఈ మధ్య వర్షం పడింది, కొద్దిగా ఉన్నారు చినుకులు, అందువల్ల తగ్గింది. ఇప్పుడు మళ్ళీ అయితే వస్తుంది. ఇదిగోండి చూడండి, ఇప్పుడు మామూలుగా దీన్ని తాకినా ఏం కాదు. కాకపోతే నేనైతే చెప్పులు వేసుకోన్నాను, మీరైతే తాకవాకండి. కాకపోతే మామూలుగా అయితే షాక్ కొట్టదు. మనకి ఎక్కువ అయితే మనకు వచ్చిందంటే ఈ న్యూట్రల్ ఇండక్షన్ అనేది కంపల్సరీ అయితే షాక్ కొడుతుంది. ఈ న్యూట్రల్ అంటే ఏం లేదు, దాని గ్రౌండ్ లైన్స్ అయితే దానికి సపోర్టింగ్ తీసుకుంటుంది అనమాట. అది తక్కువ అయినప్పుడు మనం పట్టుకున్నామంటే మన హ్యూమన్ బాడీ ఆటోమేటిక్గా భూమిలో అయితే టచ్ అవుతుంది. దానివల్ల అయితే షాక్ కొట్టే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, మీకు వీటిలో ఏం డౌట్ లేదు కదా? మీకు వీడియో నేస్తే లైక్ చేయండి. ఎర్తింగ్ గురించి అయితే కామెంట్ చేయండి, కంపల్సరీ అయితే మీకు చేసి చూపిస్తాను. ఇలా న్యూట్రల్ ఇండక్షన్ వచ్చే వాళ్ళు ఖచ్చితంగా అయితే మీరు ఎర్తింగ్ ప్రాపర్గా ఉండాలి ఇంట్లో ఎదుటికి. ఎందుకంటే మనం ఫ్యాన్లు అడుగు పెట్టుకున్నామంటే న్యూట్రల్లో రిటర్న్ వచ్చేసి బాడీకి అయితే వస్తే షాక్ కొడుతుంటాయి. ఐరన్ ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు, మన వాషింగ్ మిషన్స్, అలాగే ఏసీలు, అది ఎర్తింగ్ కరెక్ట్గా ఉంటే దీంట్లో వచ్చిన ఇండక్షన్ అనేది ఈ ఎర్త్ రూపంలో బయటకి అయితే గ్రౌండ్లోకి అయితే మనం పంపించచ్చు అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే దాని గురించి అయితే కామెంట్ చేయండి. నేనైతే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చేసి చూపిస్తాను.